ఫ్రెండ్స్, ఈరోజు మనము ట్రాన్స్మిటర్ ట్రాన్స్డ్యూసర్ డిఫరెన్స్ ఏందో తెలుసుకుందాం. మనం ట్రాన్స్డ్యూసర్ ట్రాన్స్మిటర్ అనేది ఈ రెండిట్లో ఏవన్నా కానీ మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీలోకి కన్వర్ట్ చేస్తాయి. ఓకే, అంటే మెకానికల్ ఏదైనా కానీ ఫ్లో, టెంపరేచర్, ప్రెషర్ ఏదైనా కానీ మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీలోకి మిల్లీ వోల్ట్, వోల్ట్, రెసిస్టెన్స్, మిల్లీ ఆంప్స్ దీనిలోకి మారుస్తాయి. అంటే దాని వర్కింగ్ అది. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్డ్యూసర్ అంటే మిల్లీ వోల్ట్, రెసిస్టెన్స్, వోల్టేజ్ అవుట్పుట్ ఉంటాయి. ఉదాహరణకు మనం ప్రెజర్ స్విచ్లు ఉంటాయి, అవి ట్రాన్స్డ్యూసర్ కిందకే వస్తాయి. ప్రెజర్ స్విచ్ మనం ఏది కావాలంటే అది తీసుకుంటాం. ఓకే, థర్మోకపుల్ మిల్లీ వోల్ట్, ఆర్టీడీ రెసిస్టెన్స్, వోల్టేజ్. ఓకే, లోడ్ సెల్ ఇవన్నీ ట్రాన్స్డ్యూసర్లోకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్మిటర్ అంటే మిల్లీ ఆంప్స్ లేకి మెకానికల్ ఎనర్జీని మిల్లీ ఆంప్స్ కరెంటు లేకి చేంజ్ చేయడం. ఉదాహరణకు ప్రెజర్ ట్రాన్స్మిటర్. ఓకే, దానిలో ట్రాన్స్డ్యూసర్గా పనిచేస్తుంది, ట్రాన్స్మిటర్గా పనిచేస్తుంది. ట్రాన్స్మిటర్ అంటే ట్రాన్స్డ్యూసర్ కూడా దీనిలో ఉంటుంది. రెండు దానిలలో కూడా ట్రాన్స్డ్యూసర్ అనేది ఉంటుంది. దీనిలో కన్వర్ట్ చేసి మనకు మిల్లీ ఆంప్స్ తీసుకుంటాం. ఓకే, దానికి దీనికి ఇది డిఫరెంట్. అంటే ప్రెజర్ సెన్సార్లోనే రెండు ప్రెజర్ సెన్సార్లే అనుకోండి, దాంట్లో వోల్టేజ్ ఇలాగ వస్తాయి, అవుట్పుట్ మిల్లీ వోల్ట్, వోల్టేజ్ అలాగా. దీనిలో ఓన్లీ మిల్లీ ఆంప్స్ ట్రాన్స్మిటర్లో తీసుకుంటాం అన్నమాట. ఓకే, ఈ విధంగా అంటే రెండు ట్రాన్స్మిటర్లో ట్రాన్స్డ్యూసర్ కూడా ఉంటుంది. అంటే ట్రాన్స్డ్యూసర్ రెండు దానిలలో ట్రాన్స్డ్యూసర్ ఉంటుంది, అది వోల్టేజ్, ఇది మిల్లీ ఆంప్స్ ఇస్తుంది. అంతే. రెండు మెకానికల్ ఎనర్జీని అంటే ప్రెషరు, ఫ్లో, టెంపరేచరు ఏదైనా కానీ మెకానికల్గా బయట ఉండే ఫోర్స్ను కన్వర్ట్ చేసి పంపిస్తాయి. ఓకే, దానికి మొదట ఇదే డిఫరెంట్ అనమాట. ఓకేనా, మనకు లోడ్ సెల్ కూడా ట్రాన్స్డ్యూసర్లోకే వస్తుంది అనమాట. అంటే లోడ్ సెల్ వస్తాయి కదా, అదే ఒకటి. థర్మోకపుల్ మిల్లీ వోల్ట్ వస్తుంది, లోడ్ సెల్ వోల్టేజ్ వస్తుంది కదా, అలాగా. ఓకే, ట్రాన్స్మిటర్ ట్రాన్స్డ్యూసర్ ఓకే తెలుసుకున్నారు కదా. అంటే మెకానికల్ ఎనర్జీని దీంట్లోకి మార్చినప్పుడు ట్రాన్స్డ్యూసర్ అయితే మిల్లీ వోల్ట్, రెసిస్టెన్స్, వోల్టేజ్ అలాగ వస్తుంది. ట్రాన్స్మిటర్ అనేది మిల్లీ ఆంప్స్ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ అండి. అంతే ట్రాన్స్డ్యూసర్ ట్రాన్స్మిటర్ అంటే. ఓకే.